తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఏపీ తెలంగాణలోనూ విస్తారంగా వానలు కురిసే ఛాన్స్ ఉంది. అర్ధరాత్రి హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. 2 రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అల్లూరు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తోంది. కోస్తాంధ్ర తెలంగాణలోనూ 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు అటు యానాం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో ఇవాళ మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాగల కొద్ది రోజుల పాటు, కొన్ని గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఓవరాల్గా మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి ఆవర్తన ద్రోణి కూడా తోడైంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ అయిన పరిస్థితి కనబడుతోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. ఒకసారి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మన జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కలింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెషర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ నియర్ 22 degrees లాటిట్యూడ్. వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటన్నిటి దృష్ట్యా మన తీరం వెంబడి కూడా ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా బలంటి ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వేగం వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ 24 hours అంటే గడిచినటువంటి 24 గంటల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే కైకలూరు, తణుకు వీటిలో అయితే 6 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ మరికొన్ని చోట్ల లైక్ రాపూర్ 5 centimeters, విజయవాడ 4 centimeters, యానం యాజ్ ఆల్సో రికార్డెడ్ 4 centimeters. అలాగే చాలా ప్రాంతాల్లో 1 to 2 or 1 to 3 centimeters రైన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఇది రైన్ఫాల్ యాక్టివిటీ
ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇప్పుడు రాబోయేటువంటి అల్పపీడన దృష్ట్యా ఫోర్త్ ఆన్వర్డ్స్ 4th నుంచి 8th వరకు ఈ 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ ఇన్ సమ్ ప్లేసెస్ హెవీ రైన్స్ అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ హెవీ టు వెరీ హెవీ. అలాగే సౌత్ కోస్టల్ ఏపీ వరకు చూసుకుంటే దక్షిణ కోస్తా చూసుకుంటే మోడరేట్ రైన్స్ 4th to 6th వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మన ఐఎండీ ఫోర్కాస్ట్ ద్వారా చెప్తున్నాం. ఇది ప్రస్తుతం దట్ ఈస్ ఆరెంజ్ అలర్ట్. పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ యాజ్ యూజువల్ ఎక్సెస్ అలర్ట్ ఇవ్వలేదు, యాజ్ యూజువల్ ఇచ్చేటువంటి ఆరెంజ్ అలర్ట్. అలాగే సార్ పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్కి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలు.